తెలంగాణలో దావత్ అంటే కంపల్సరీ బోటి ఉండాల్సిందే. ఈ బోటికి ఉన్న అలాంటి పవర్ అండి. కానీ బోటిలో కూడా ఎన్నో రకాలుగా వచ్చాయి ఈ మధ్యన. కానీ అసలైన బోటి చేసే విధానం మాత్రం ఇదేనండి. ఎందుకంటే ఇది ఫస్ట్ నుంచి ఉన్న పద్ధతి కూడా ఇదే బోటి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. ఇది మరీ రోస్ట్గా ఉండదు, మరీ మెత్తగా ఉండదు. ఎలా ఉంటుందంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది. అలా ఉంటుంది ఈ బోటి ఫ్రై. ఇది మామూలుగా రైస్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంత బాగుంటుంది ఈ బోటి ఫ్రై మాత్రం. టేస్ట్ మాత్రం చాలా సింపుల్గా ఉంటుందండి. ఎంత ఎంత సింపుల్గా ఉంటుందంటే ఇదేనా ఇంత సింపుల్గా బోటి ఫ్రై చేయడం అని మీకు తెలుసుకుంటారు. చూడండి ఎలా ఉందో మాత్రం మీరు చూస్తేనే, ఒక ముక్క చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది. మరీ రోస్ట్ కాదు, మరీ మెత్తగా కూడా లేదు, అలా ఉంటుందండి. ఫస్ట్ వచ్చేసి నేను ఒక కేజీ బోటి తీసుకున్నానండి. ఇది నేను మాత్రం ఒక 10 టైమ్స్ వరకు నీట్గా వాష్ చేశాను. అంటే ఎంత నీట్గా వాష్ చేశానో మీరు అర్థం చేసుకోండి. అలా ఉంటుంది ఈ బోటి ఫ్రై మాత్రం. దీని మాత్రం కొన్ని వాటర్ పోసి కొంచెం పసుపు వేసి, ఒక 2 టేబుల్ స్పూన్ల పసుపు, ఒక 80 గ్రాముల దొడ్డు సాల్ట్ వేసి 10 విజిల్ వచ్చే వరకు ఉడకబెట్టానండి. 10 విజిల్ అని మీరు అనొచ్చు. బోటి అనేది చాలా మెత్తగా కావాలండి, అప్పుడే దానికి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం ఒకవేళ బోటి మెత్త కాలేదంటే రబ్బర్ తినేలా ఫీలింగ్ ఉంటుంది, బోటి అంత టేస్ట్ రాదు. అందుకే నేను చెప్తున్నాను, ఒక 80 గ్రాముల సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టి దాదాపు 10 విజిల్ వచ్చే వరకు ఉంచానండి, దాదాపు ఆల్మోస్ట్. కానీ టేస్ట్ మాత్రం ఖచ్చితంగా మంచి బాయిల్ అయితే మాత్రం టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. అలా ఉంటుంది. చూడండి విజిల్స్ చాలా వరకు వచ్చే వరకు ఉంచాను. ఇప్పుడు బోటి అయిపోయింది కదండి, చూడండి ఎలా ఉడికిందో. అసలు ఇలా చేయితోటి పట్టుకుంటే ఒక హ్యాండ్ ఇలా 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 ప్రెస్ చేస్తే మాత్రం మనకు ఊడి రావాలి బోటి అనేది. అప్పుడు బోటి అయినట్టు, అది లెక్క. నీట్గా మొత్తం ఉడికిందండి. దీన్ని మాత్రం నేను నీట్గా మళ్ళీ ఒకసారి కడిగి నీట్గా వాష్ చేసి అప్పుడు సన్నగా కట్ చేసుకున్నానండి. సన్నగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియో ఎలా చేయాలో స్టార్టింగ్ చూపిస్తాను. ఇప్పుడు ఆయిల్ తీసుకున్నానండి. ఆయిల్ ఫస్ట్ మాత్రం కొంచెం ఎక్కువనే పోసుకోవాలి. ఎక్కువ పోసుకొని తర్వాత ఆయిల్ ఎక్కువ అయ్యింది అంటే మాత్రం మీరు తీసేయండి. పచ్చిమిర్చి వేసుకున్నాను చూడండి. ఇప్పుడు మాత్రం పచ్చిమిర్చి వేసుకొని ఒక 3 ఉల్లిగడ్డలు కట్ చేసుకొని వేసాను. ఉల్లిగడ్డలు మాత్రం కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు ఉంచి వెంటనే బోటి వేసుకోండి. కొంచెం లైట్ రెడ్ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు చూడండి బోటి నీట్గా వాష్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసాను. అందులో వేసిన తర్వాత కొంచెం మగ్గుతుండగానే ఒక చెక్క, ఒక 3-4 యాలకులు, లవంగాలు, యాలకులు, ఒక బిర్యానీ ఆకోండి, ఈ 4 వేస్తే సరిపోతుంది. కొంచెం మళ్ళీ మగ్గుతూనే ఉండాలి, అది మాత్రం మగ్గుతూనే ఉండాలి ఆయిల్లో. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇందాక 2 టేబుల్ స్పూన్ అందులో వేసాం కదా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 50 గ్రాములండి. నెక్స్ట్ వచ్చేసి కస్తూరి మేతి వేసుకోవాలి, కొంచెం ఉండి లేనట్టు, ఎక్కువ వేసుకోవద్దు, చేదు వస్తుందండి. నెక్స్ట్ వచ్చేసి కారం అండి. కారం వచ్చేసి ఒక 80 గ్రాముల వరకు కారం పట్టింది మనకు. ఇందులో సాల్ట్ వేయలేదు అని కొందరు అడగొచ్చు. సాల్ట్ మనం ఆల్రెడీ బయలు పెట్టేప్పుడు వేసామండి. సాల్ట్ మాత్రం పొరపాటున వేయకండి. ఒకవేళ మీకు తగ్గింది అంటే మాత్రం వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా అండి. గరం మసాలా ఒక 2 టేబుల్ స్పూను. అలా అండి. మీకు ఒక విషయం అండి, ఇక్కడ మగ్గుతూనే ఉండాలి. మగ్గుతున్నప్పుడే ఈవెన్ రన్నింగ్లో వేసాను. ఒక 2 నిమిషాల గ్యాప్ తోటి, కేవలం ఒక 10 నిమిషాలు అయిపోతుంది మనకు ఈ కలర్ వచ్చే వరకు ఉంచండి. నేను ఆయిల్ తీసేసానండి, కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే తీసేసాను, అది మీకు అవపడదు, వీడియోలో మేకింగ్లో లేదు, అది ఒక్కటి మాత్రం గమనించుకోండి. చూడండి ఇప్పుడు కరకరలాడే మంచి బోటి ఫ్రై రెడీ అయిపోయింది. ఇది మాత్రం దావత్కు మాత్రం దమ్ ఉంటుందండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంటుంది. అలా ఉంటుంది. తెలంగాణలో మోస్ట్ ఫేమస్ ఫుడ్లో ఇది ఒకటి. సీ ఫుడ్లో దావత్కు మాత్రం చాలా ఇష్టంగా తింటారు దీన్ని మాత్రం. చూస్తున్నారుగా ఎలా ఉందో బోటి ఫ్రై. ఇది మరీ రోస్ట్ కాదు, మరీ మెత్త కాదండి, చూస్తూనే నోరు ఊరిపోయేలా ఉంటుంది. అలా ఉంటుంది ఈ బోటి ఫ్రై.
ఇంకా మీకు ఎలాంటి ఫుడ్లో డౌట్ ఉన్నా సరే కానీ నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. సబ్స్క్రైబర్ అయితే మర్చిపోద్దండి. ఎందుకంటే ఇలాంటి ఫుడ్స్ మీకు ఎన్నో రకాలుగా తీసుకొస్తాను నేను. అలాగే అన్ని రకాల ఫుడ్స్ నా ఛానల్లో ఖచ్చితంగా ఉంటాయి. ముఖ్యంగా ఇది హోటల్ పెట్టుకునే వారికి కూడా పనికొస్తుంది. ఇంకొక విషయం, బిర్యానీలో ఫేమస్ మన ఛానల్. బిర్యానీలో అన్ని రకాల బిర్యానీలు కూడా ఉన్నాయి. అవి కూడా చూసుకోగలరు. ఇంకా మీరు ఏమేం కావాలనుకుంటున్నారు, ఏమేం కోరుకుంటున్నారు అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. ఖచ్చితంగా మీ కామెంట్కి రిప్లై ఇస్తాను. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దు, లైక్ అయితే మర్చిపోవద్దండి. మటన్ బిర్యానీ ఉంది, దమ్ బిర్యానీ ఉంది, అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి. అన్ని రకాల ఫుడ్ కూడా త్వరలో అన్ని రకాలు పెడతాను. ఫుడ్స్ మాత్రం ప్రతి ఒక్క ఫుడ్ పెట్టడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీళ్ళు లైక్ అయితే మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ఇంకా మీరు ఏమైనా నేర్చుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టాలని కోరుకుంటున్నానండి. బిర్యానీలో కూడా మనకు ప్రాన్స్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీ, చికెన్ దమ్ బిర్యానీ, అన్ని రకాల బిర్యానీలు ఉన్నాయి. సీ ఫుడ్ సంబంధించి అయితే ఫస్ట్ చేస్తున్నాను, తర్వాత పూర్తిగా వెజిటేరియన్ చేస్తానండి. ఇది మాత్రం గ్యారంటీ. మీరు ప్రతి ఒక్క వీడియో చూడండి. కొంతమంది డౌట్ అడుగుతున్నారు నన్ను, ఆ డౌట్లు కూడా వీడియోలో ఉంటాయి. ఎందుకంటే వీడియో అందుకే స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏది అర్థం కాదు. ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోద్దండి. ఓకే, చాలా థ్యాంక్ యూ అండి.